గట్ హెల్దీగా లేదు అనడానికి కేవలం అజీర్తి, తేనుపులు రావడం, గ్యాస్ రావడం వీటి కాకుండా ఇంకేమన్నా ఉంటాయా పారామీటర్స్ గేజ్ చేయడానికి వీళ్ళ గట్టు బాగాలేదు అని? ఫస్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో వచ్చాడు అనుకోండి, హీఈస్ హ్యావింగ్ ఎ గట్ ప్రాబ్లం. ప్రాబ్లం అర్థం. అండ్ కాన్స్టిపేషనే కాదు, ఎక్కువ మోషన్స్ అవుతున్నాయి, అగైన్ గట్ ప్రాబ్లమే. problem. సో మీరు తినే ఆహారంలో నుంచి జంక్ తింటున్నప్పుడు కూడా గట్ ప్రాబ్లంలోకి వెళ్తుంది. బికాస్ గట్ ఈస్ ద వన్ విచ్ హ్యాస్ టు అడ్రస్ యువర్ ఫుడ్. గట్ అంటే నోటి దగ్గర నుంచి యానస్ దాకా మొత్తం గట్టే. అవును, బట్ మేజర్ పార్ట్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. రైట్. ఆ గట్ హెల్దీగా లేకపోతే ఇంకా అసలు ప్రాబ్లం ఏంటి, గట్ బ్రెయిన్ యాక్సెస్లో బ్లాక్స్ వస్తాయి. గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అంటాం. అవును, కరెక్ట్ సార్. సో గట్కి బ్రెయిన్కి మధ్యలో బ్లాక్స్ ఉండటం కూడా ఈజ్ అ మేజర్ రీజన్. గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం వల్ల గట్ బ్రెయిన్ యాక్సెస్ని కూడా మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. సో ఫర్ దాట్ బ్రెయిన్లో కనుక బ్రెయిన్ న్యూరాన్స్ చావు, బ్రెయిన్ న్యూరాన్స్ లివ్ ఫర్ ఎవర్, చనిపోయేదాకా ఉండేది బ్రెయిన్ న్యూరాన్స్. 90% సెల్స్ ఒక రోజు నుంచి 120 days అని నేను చెప్తుంటాను నా స్లోగన్కి. ఆ 10% ఏదైతే లేవో 10%లో లివర్ సెల్స్ 18 months ఉంటాయి, బోన్ సెల్స్ 40 నెలలు ఉంటాయి, బ్రెయిన్ న్యూరాన్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. సో అక్కడ మీ క్లాట్ ఏర్పడిందంటే ఇట్స్ డిఫికల్ట్ టు రివైవ్. అవును. సో గట్ దగ్గరికి వెళ్ళానంటే ఐఎమ్ అడ్రసింగ్ ద బ్రెయిన్ ఆల్సో. సో వెన్ వీ అడ్రస్ ది బ్రెయిన్ అండ్ గట్ బ్రెయిన్ యాక్సెస్, ఆబ్వియస్లీ immunity will come back into balance.